హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు స్పెషల్ ఇంటర్వ్యూలో జాయిన్ అవుతున్నారు రాహుల్ రెడ్డి గారు, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్, యుఎస్ నుంచి వచ్చారు. సో యుఎస్లో చాలా అలజడి భారతీయుల్లో ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, సో అక్కడికి ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరిలో కూడా అలజడి ఉంది. సో ఆ అలజడిని తొలగించేందుకు, వాళ్ళలో ఉన్న అపోహలు, వాళ్ళకి సంబంధించిన డౌట్స్ని క్లియర్ చేసేందుకు రాహుల్ రెడ్డి గారితో వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అన్ని ఆయన ముందు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సో చాలా భయంగా అమెరికా ఎందుకు పంపించామా, అమెరికాలో మా పిల్లలు ఎలా ఉన్నారు, ఏందో ఒక టెన్షన్. ఎప్పుడు అంటే మీకు ఎర్లీ 90sలో హైదరాబాద్లో ఉన్న పిల్లలు చూసి ఊర్లో పేరెంట్స్ టెన్షన్ పడుతుండే. ఎందుకంటే ఇక్కడ మత కలహాలు అవి ఎక్కువ ఉండేవి కదా ఎర్లీ 90sలో. అప్పుడు ఎలా ఉన్నారు హైదరాబాద్లో టెన్షన్ ఉండేది. సేమ్ కైండ్ ఆఫ్ టెన్షన్ ఇప్పుడు అమెరికా విషయంలో పర్టికులర్ తెలుగు కమ్యూనిటీకి ఉంది. సో అంత టెన్షన్ ఎందుకు ఉంది, ఎలా ఉంది అసలు అమెరికా ఇప్పుడు? ఒక్కటి, ఎవరు కూడా ఫిజికల్ డేంజర్ ఎవరు లేరండి. ఫిజికల్ డేంజర్ ఎవరు లేరు. ఓకే, అసలు మీరు అపోహ చెందాల్సిన అవసరం లేదు. ఇక సరే, ఇప్పుడు కార్లో డ్రైవ్ చేస్తా అంటే యాక్సిడెంట్ అయ్యి పోయే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లేరా, ఎక్కడైనా ఉంటుంది. అంతేకాని వీళ్ళకు ఫిజికల్ డేంజర్ అన్నది ఎవరితోటి లేదు, అది మాత్రం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు డిపోర్ట్ చేస్తాను ఇదిగో పులి అని వాళ్ళు బాగానే అంటారు. ఇందులో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది. అసలు అయితే మన ఏరోప్లేన్లో తీసుకొచ్చి డిపోర్ట్ చేసిన వాళ్ళ ఎవరు కూడా లేరు అందులో. నాకు తెలిసినట్టు నేనైతే ఎవరు చూడలేదు అక్కడ. మరి ఇప్పుడు వాళ్ళు డిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో ఉన్న డిపోర్టేషన్ వాళ్ళు ఆల్రెడీ జైళ్ళలో ములుగుతున్నారు. అయితే వాళ్ళు దొంగతనంగా బార్డర్ క్రాస్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, ఏ వీసాలు లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఒక బార్డర్ అనేది క్రాస్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని పట్టుకొచ్చిన వాళ్ళు డిపోర్ట్ చేశారు. తర్వాత నేను చూసినా కూడా కొందరు ఏంటంటే, కొందరు పిల్లలు అంటే 20 years వాళ్ళని కూడా పిల్లలు అనొచ్చు, పిల్లలు అనొచ్చు, కానీ వాళ్ళు ఏం చేసినట్టు కొన్ని డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని మాత్రం వాళ్ళని కూడా పికప్ చేసుకొని వాళ్ళని కూడా ఇమిగ్రేషన్ జైల్లో పెట్టి వాళ్ళని కూడా డిపోర్ట్ చేయడానికి ప్లాన్ సన్నాలు అవుతున్నాయి. అటువంటి తప్పితే నార్మల్గా స్టూడెంట్స్ పోయిన వాళ్ళని ఎవరిని కూడా ఇంతమటుకు ఎవరిని కూడా పట్టుకొచ్చి డిపోర్ట్ చేయలేదు. ఐస్ అని ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది నేనైతే ఇక్కడ వినలేదు. కాకపోతే ఏంటంటే, రైట్స్ అయితానే అక్కడైతానే ఇక్కడైతానే అంటున్నారు. కానీ మళ్ళీ మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ రైట్స్ అయినాయి నాకు చెప్పు, ఏ రెస్టారెంట్ అయినా చెప్పు అని ఖచ్చితంగా అడిగితే ఎవరు చెప్తలేరు. ఇక్కడైనా అక్కడైనా అదిగో పులి. ఇప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే, ఇప్పుడు మా టార్గెట్ అలా ఎవరైతే క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయో, మేజర్ క్రిమినల్ రికార్డ్స్, అవి కూడా చిన్న క్రైమ్స్ కాదు, మేజర్ క్రైమ్స్ రికార్డ్స్ ఉన్నాయో వాళ్ళని తీసుకుపోయి మేము బయట ఇస్తాము. లేదా అంటే ఎవరికైతే ఆల్రెడీ డిపోర్టేషన్ ఆర్డర్స్ వచ్చినాయో, అంటే కోర్టు నుంచి, జడ్జి నుంచి ఆల్రెడీ నువ్వు డిపోర్ట్ చేస్తామని వీడు అబ్స్కాండ్ అయిపోయి అక్కనే ఉన్నాడు, అటువంటి వాళ్ళను వాళ్ళు పట్టుకుంటారు. తప్పితే నార్మల్ ఇల్లీగల్ వాళ్ళు, నార్మల్ వాళ్ళు కూడా పట్టుకుంటలేరు. మన వాళ్ళు చాలా మటుకు ఎవరు చాలా తక్కువ మంది, అట్లీస్ట్ మన వాళ్ళు స్టూడెంట్స్గా పోయిన వాళ్ళు మాత్రం ఇబ్బంది లేదు. అయితే కొన్ని కాల్స్ వచ్చినాయండి నాకు. వాళ్ళు ఏంటంటే, కొందరు చాలా మంది విజిటింగ్ వీసా మీదనో, స్టూడెంట్ వీసా మీదనో ఎప్పుడు వచ్చి ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళు ఆ తర్వాత ఆ వీసా వదిలేసి ఇల్లీగల్గా రెస్టారెంట్లో కానీ వీటిల్లో కానీ పని చేసుకుంటున్నారు. వాళ్ళు కాల్ చేసిండ్రు, అరే నాయన లాయర్ మరి ఏం చేయాలి, ఈడో వచ్చి రిపోర్ట్ చేస్తారంటే, సరే ఇప్పుడు మీ నెంబర్ రాకున్నా కానీ మీ నెంబర్ నెక్స్ట్ మీ నెంబరే వచ్చి, కాకపోతే ఆ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ అన్నవి మంచివి కావు. ఎందుకంటే దానికి ఏమైతే అంటే, వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి చెప్పకూడదు అనిపించి, అక్కడ జైలు ఎంత అధ్వానంగా ఉంటే అంత అధ్వానంగా మంచిగా ఉంటాయి. సో అక్కడ వీళ్ళు మనోళ్ళు అక్కడ పోయి ఎగడం అనేది చాలా కష్టం అవుతుంది. మళ్ళీ అది డిపోర్టేషన్ ప్రాసెస్ అన్నట్టు 3 నెలలు 4 నెలలు పడుతుంది అన్నట్టు. వచ్చేదానికన్నా అరే నాయన మీరు వాళ్ళు అడిగినట్టు, మరి ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది, లేదా మా అంతలో మేము వెళ్ళిపోతే ఎట్లుంటుంది అని అడిగారు. నేను చెప్పిన, మీ అంతలో మీరు వెళ్ళిపోతే మాత్రం మీకు ఇమిగ్రేషన్ ఏ ఇబ్బంది పెట్టదు. మీరు ఎయిర్పోర్ట్లో కూడా వాడు ఇమిగ్రేషన్ మిమ్మల్ని వచ్చి పట్టుకొని ఏం చేయడు. ఎందుకంటే వాడు పట్టుకుండా అనుకోండి ఏమైంది అంటే, మళ్ళీ వాడు ఆల్రెడీ మీరు ఇండియా పోతా టికెట్ తీసుకొని ఇండియా పోతానప్పుడు పట్టుకున్నా అనుకోండి, పట్టుకుంటే ఏం చేస్తారు, 3 నెలలు జైల్లో పెట్టి మేత పెట్టి ఆయన పెట్టి పంపించాలి. 1 పైసలు ఎక్కువ అవుతాయి, ఎందుకు ఎట్లా పోతాడు కదా పోనీ అంటారు. అయితే కొందరికి ఏంటంటే, వీళ్ళకి పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి. మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఎవరికైతే వీసా లేదో వాళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్టెండ్ చేయదు. అక్కడ వీసా ఇల్లీగల్గా ఉండే వాళ్ళకు ఇండియన్ గవర్నమెంట్ పాస్పోర్ట్ ఎక్స్టెండ్ చేయదు. ఇప్పుడు పాస్పోర్ట్ లేకపోతే వీళ్ళు ఫ్లైట్ తీసుకోవడానికి కష్టమైంది. మరి వాళ్ళ పరిస్థితి సార్, వాళ్ళకు కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రొవిజన్ ఏం చేస్తుందంటే,
వాళ్ళకు కౌన్సిలేట్ పోతే ఒక లెటర్ ఇష్యూ చేస్తుంది. ఆ లెటర్ పట్టుకొని వీళ్ళు కనుక ఎయిర్పోర్ట్కి పోతే పోవచ్చు అన్నట్టు. దానికి ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే వీళ్ళకి పాస్పోర్ట్ లేదు కాబట్టి వేరే మిడిల్ ఈస్ట్ కానీ యూరోపియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎలవ్ చేయరు. ఎందుకంటే మీరు మధ్యలో డ్రాప్ అయిపోవాలి కదా. దానికోసం ఏంటంటే మనకు ఓన్లీ షికాగో, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో ఈ 3 ప్లేస్లు నాకు తెలుసు. అక్కడి నుంచి డైరెక్ట్ ముంబై కానీ ఢిల్లీ కానీ ఫ్లై అవుతాయి. ఆ ఫ్లైట్స్ తీసుకొని రావాల్సి వస్తుంది వీళ్ళు. సో వాళ్ళ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయినా, వాళ్ళకి వీసా లేకపోయినా వాళ్ళు రావడానికి సంబంధించి ఈజీ వే మన ఇండియన్ గవర్నమెంట్ చేతులకి సంఖ్యలు వేసే వరకు ఆగాల్సిన అవసరం లేదు. వీళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ క్లియర్ గా ఏం ఇబ్బంది పెట్టకుండా ఆ లెటర్ ఇష్యూ చేస్తుంది అన్నట్టు. ఉంటారా సార్ అటువంటి టీం ఉంటారా? చాలా మంది ఉంటారండి. ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు చాలా మంది. కొందరు పోయి విజిటింగ్ వీసా పోయి అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్పైర్ కాకపోతేనే వాళ్ళు ఎక్కడి నుంచి రావచ్చు. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే పాస్పోర్ట్ లేదు కాబట్టి మరి ఇండియన్ గవర్నమెంట్ రాస్తారా అనేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టదు. వాళ్ళు ఏంటంటే కాకపోతే ఆ ఎయిర్లైన్స్ వేరే ఎయిర్లైన్స్ తీసుకో కాబట్టి మన ఎయిర్లైన్స్నే రావాలి. షికాగో, న్యూయార్క్, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో ఈ 3. మరి వేరే ఎల్ఏలు ఉందో కరెక్ట్ తెలియదు. సో పాస్పోర్ట్ ఉండి వీసా లేకపోతే కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఏ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్ నుంచి రావాలి, మళ్ళీ యూరోప్ ఎయిర్లైన్ నుంచి పోరాదు అన్నట్టు. సో నేను కొంతమందిని విన్నాను, విజిటింగ్ వీసా పైన అక్కడికి వెళ్తారు, ఎక్కడో అక్కడ పని చేస్తుంటారు, 6 monthsకి ఏదో ఎక్స్పైర్ అవుతుంది కదా, మళ్ళీ ఇండియాకి వచ్చేస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ 6 months ఉంటారు, మళ్ళీ అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఎప్పుడు పెడతారా? ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పెడతారు. ఎప్పుడైనా డిపోర్ట్ చేయొచ్చు. అయితే వాటిని ఎక్స్పెడైటెడ్ డిపోర్టేషన్ అంటారు, ఎక్స్పెడైటెడ్ రిమూవల్ ప్రాసెస్ అంటారు. డిపోర్టేషన్ కూడా వాళ్ళని ఇట్లా 3 నెలలు జైల్లో పెట్టరు. 1-2 రోజులు అదే డే పంపించచ్చు, లేదా నెక్స్ట్ డే పంపిస్తారు వాళ్ళని. అదే ఫ్లైట్ కూడా పంపించచ్చు. వాళ్ళని క్రిమినల్స్ గా ట్రీట్ చేయరు. వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు, ఎంబడే పంపిస్తారు. ఎవరైతే ఇల్లీగల్ ఎంటర్ అయినారు అనుకోండి వాళ్ళకి పంపించడం కష్టమైంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర టికెట్స్ అయిన ఉండే కదా. కొన్ని ఇప్పుడు వాటిని కూడా కొన్ని ఎక్స్పెడైటెడ్ రిమూవల్ కింద తీసుకొస్తుండ్రు వాళ్ళు. అయితే ఇందులో కూడా అప్పుడప్పుడు ఏంటంటే వీళ్ళకు డిపోర్టేషన్ ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే వాలంటరీ డిపార్చర్ అని తీసుకోవచ్చు. అరే నాయన నువ్వు వద్దురా నాయన నన్ను డిపోర్ట్ చేయడము, ఓకే నేనే డిపోర్ట్ అవుతా, నన్ను వేసుకుంటా అని చెప్పి మనమే టికెట్ కొనుక్కొని రావచ్చు అన్నట్టు. దానివల్ల చాలా ప్రొవిజన్స్ బెటర్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడు వాడు చెప్పకూడదు తినకుంటే పంపిస్తాడు. అప్పుడప్పుడు ఇంకోటి ఏంటంటే మళ్ళా లేటర్ ఆన్ మనం ఏమన్నా వేరే ప్రొవిజన్స్ మీద యూఎస్ పోవడానికి కూడా వాలంటరీ డిపార్చర్ తీసుకుంటే తొందర వస్తుంది. ఇంకోటి ఏంటంటే కొందరు జైళ్ళలో ములుగుతా అంటున్నట్టు. వాళ్ళు నేను ఫైట్ చేస్తా అంటే ఇంకా ములుగుతారు వాళ్ళు అక్కడ. వాళ్ళు కూడా వాలంటరీ డిపార్చర్ చేస్తా అంటే నా అంతలు నేనే నా పైసలు కొనుక్కుంటా అంటే మాత్రం వాళ్ళని కొద్దిగా తొందరగా పంపించే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీసా ఉండి పాస్పోర్ట్ ఉండి వేరే ఏదైనా క్రైమ్ లో అక్కడ జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఏ క్రైమ్ అన్నది ఇప్పుడు పెట్టి క్రైమ్స్ అని అంటారు. అంటే ఇప్పుడు షాప్ లిఫ్టింగ్ కానీ, తర్వాత డియుఐ కానీ, ఇటువంటి క్రైమ్స్ ఇప్పుడు లిక్కర్ తీసుకొని డ్రైవ్ చేయడం, ఇటువంటి క్రైమ్స్ ఉన్న వాళ్ళని మాత్రం ఇప్పుడు వాళ్ళకు వీసా క్యాన్సల్ అంటారు. అంతే తప్పితే అక్కడ ఉండటానికి వాళ్ళకి ప్రొవిజన్ ఉంది, ఆడ వీసా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి చిన్న చిన్న ఉన్న వాటిలను ఏమన్నారు వాళ్ళు అంటే అక్కడనే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటితో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు వాటి. కాకపోతే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే పిల్లల్ని కొట్టడం కానీ, మగని కొట్టడం కానీ, లేదా పిల్లల్ని కొట్టడం కానీ దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. అటువంటి వాటి కానీ లేదా డ్రగ్ క్రైమ్స్ కానీ అని డిపోర్టబుల్ క్రైమ్స్ అన్నట్టు. వాళ్ళు ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. సో వాడికి వీసా ఉన్నా పాస్పోర్ట్ ఉన్నా వాడిని బయటికి పంపించేస్తారు, వాళ్ళ కంట్రీకి పంపించేస్తారు. ఈ టైంలో ఇంతకుముందు ఉండేది కదా, అది ఇంతకుముందు ఉండేది. కాకపోతే ఏంటంటే వాడిని ఎన్ఫోర్స్ చేయకపోయేది అన్నట్టు. ఎందుకంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ వేరే, సెంట్రల్ గవర్నమెంట్ వేరే. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాని జైళ్ళల్లో వేసేసి వాని ప్రొవిజన్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పదు. ఇప్పుడు కొద్దిగా వాటిని వీళ్ళు బాగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి అక్కడనే కోర్ట్ రూమ్ పక్కనే కూర్చుంటారు అన్నట్టు. అందులో వీళ్ళ సిఐడిని పెట్టేసి వాడు వస్తానరా వాడనే వాడు జడ్జి కోర్టు నుంచి పెట్టుకున్నా పట్టుకుంటారు వాడిని. అట్లా ప్రొవిజన్ చేస్తాను అన్నట్టు అటువంటి వాళ్ళందరినీ. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏమో మంచిగా తీసుకొని వాళ్ళకి అప్పచెప్తాను, అప్పచెప్తే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్తే వాళ్ళు తీసుకుని పంపిస్తాను. సో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రమాదాలు వాళ్ళకున్న ఇబ్బందుల గురించి మాట్లాడడం కంటే ముందు మీరు చెప్తున్నట్టుగా కొంతమంది రెస్టారెంట్స్లో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. రెస్టారెంట్స్లో పనిచేయటం
బహుశా ఇల్లీగలే కావచ్చు, క్యాంపస్లో కాకుండా స్టూడెంట్స్ బయట ఎక్కడ పనిచేయడానికి లేదు కదా. సో అలా చేస్తున్న వాళ్ళని వాళ్ళపైన ఏమైనా డ్రైవ్ ఉందా, ఎన్ఫోర్స్ చేస్తారా ఇప్పుడు దాని మీద స్పెషల్ డ్రైవ్? గుడ్, చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే మీరు చెప్పేది స్టూడెంట్ వీసా మీద పోయి ఇల్లీగల్గా రెస్టారెంట్లో పనిచేసేది, ఇది క్యాంపస్ రెస్టారెంట్లో కాదు, బయట వాళ్ళు మాత్రం అందరు ఇల్లీగల్గా పనిచేయరు, వాళ్ళకి పర్మిషన్ లేదు రెస్టారెంట్లో పనిచేయడానికి. అటువంటి వాళ్ళందరూ ఇల్లీగల్. ఇప్పుడు ప్రస్తుతం క్లియర్గా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే జార్ అంటాం మేము, అతని కింగ్ అని అంటాం, కానీ అతను ఏమన్నాడంటే అతని టార్గెట్ వాళ్ళు కాదు అని చెప్పిండు అతను. యాజ్ ఆఫ్ నౌ ముందు ఉంటుంది, ఇప్పుడు మాకు ప్రొవిజన్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడున్న కెపాసిటీ వాళ్ళకు ఏదైతే కెపాసిటీ ఉందో వీళ్ళందరినీ కనుక తీసేసే కెపాసిటీ వాళ్ళకి లేదు, ముందు ఉన్నదని చెప్తారు. ఇంకోటి ఏం చెప్పిండంటే వీళ్ళు ఎవరినైతే క్రిమినల్స్గా వెతుక్కుంటూ పోతాను అనుకోండి, ఆ వెతుక్కుంటూ పోతా అంటే వీడు పక్కన అనుకోండి, అప్పుడు వీని కూడా తీసుకుపోయి లోపడేసి టైం వచ్చింది పంపించేస్తారు. మరీ సింహం దగ్గర పోయి నేను జింకను అంటే మరి ఆగుతుందా? ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర పోయి నేను ఇప్పుడు చేయనని చెప్పిండు అతను. మనం ముందు చేస్తా అని చెప్పిండు, కానీ ఇప్పుడైతే వాళ్ళకి ప్రొవిజన్ లేదని చెప్పిండు. ఓకే, బట్ అటువంటి రెస్టారెంట్స్ కూడా వీళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయడం, ఇప్పుడు వద్దు అని పక్కకు పంపించేయడం లాంటివి చేస్తున్నాయని విన్నా. 2-3 వారాల నుంచి ఎంతమంది రెస్టారెంట్ వాళ్ళు కాల్ చేసి అనుకుంటారు, మరి ఏం చేయాలి మేము? నేనే మందు పెట్టామని చెప్పేసి ఏమని చెప్తాం, లేదా నువ్వు లీగల్ వాళ్ళని హైర్ చేయి, లేదంటే మా లీగల్ వాళ్ళు మేము వల్ల హైర్ చేయడం బంద్ చేయమంటామని చెప్తాం. సో రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, కొన్ని ఇటువంటి వాళ్ళతో నడుస్తున్న రెస్టారెంట్స్ క్లోజ్ చేయాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్. సో అటువంటి రెస్టారెంట్లో ఇటువంటి వాళ్ళని పెట్టుకున్న వాళ్ళపైన కూడా, ఆ రెస్టారెంట్ ఓనర్స్ పైన కూడా కేసెస్ ఉంటాయి సార్? అంటే ఒకవేళ వాళ్ళు కనుక సిటిజన్షిప్ లేకపోతే వాళ్ళ మీద కేసు ఉంటాయి కంపల్సరీ. వాళ్ళకి సిటిజన్షిప్ ఒకవేళ సిటిజన్షిప్ ఉన్నా కేసు అయింది, కాకపోతే వాళ్ళకి బెయిల్ ఇచ్చేసి మన ప్రొబేషన్ మీద పెట్టేసి వదిలేస్తారు. అంత పెద్ద తీసుకుపోయి జైల్లో పెట్టి అంత ఎక్కువ ప్రొవిజన్ చేయరు వాళ్ళకు. అమెరికాలో మ్యాక్సిమం మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసమే కదా. ఎంతమంది అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతారో అంతమంది మీ నుంచి డంకీ రస్తా నుంచి అంతమంది ఎక్కువ వస్తారు. మోర్ దెన్ దట్. ప్రతి ఏడాది 50,000 మంది పొలిటికల్ అసైలం అప్లై చేస్తారు. ఈ పొలిటికల్ అసైలం ఎందుకు అప్లై చేస్తారంటే ఈ మీరు డంకి అంటాం, మేము కయోటీ రస్తా అంటాం అన్నట్టు. అలా నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు పట్టబడ్డోళ్ళు నేను పొలిటికల్ అసైలం అంటారు అని వాళ్ళు వస్తారు అన్నట్టు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకోసం మీరు ఇప్పుడు మరి ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా అక్కడ? లేరు, ఒకడు కూడా లేడు. ఇంటర్వ్యూలు అందరూ వాళ్ళు మనకు కనబడతారు. అలా డంకీ నుంచి పోయిన వాళ్ళు, ఈ పొలిటికల్ దీనికోసం పోయిన వాళ్ళంతా ఆ ఏరియా నుంచి ఉన్నారు, నార్త్ నుంచి ఉన్నారు ఎక్కువ. పొలిటికల్ ఏం పోలేదండి అక్కడ, పేరు వాడుకుంటారు అంతే. ఖాళిస్తాన్ అన్నది ఇండియా లేదు, ఆ బయట దేశాలలో పోయి ఖాళిస్తాన్ ఎందుకంటానంటే దానివల్ల వస్తే పొలిటికల్ అసలు వస్తుంది వీళ్ళకు. ఈ మధ్యలో 9 మందిని పట్టుకున్నారు, మన గుజరాత్ వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళని కాంగ్రెస్ వర్కర్స్ అంటారు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోడీ వేధిస్తున్నారు, అంతే. ఆ మోడీ లేదు, ఆడ వేధించుడు లేదు, అది వాడి పేరు కోసం ఉంటే అట్లా చెప్పుకుంటారు. చేస్తారా? దర్ ఇస్ ఎ ప్రొవిజన్ కదా యుఎస్ లో, పొలిటికల్ అసలు ఉంది మనకు. మన దాన్ని శరణార్థులు అంటారు కదా. మనం సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఎప్పుడైతే జ్యూస్ బయటికి పోయినరో వాళ్ళకి పాస్పోర్ట్ లేదు, వాళ్ళకి వీసా లేకుండా వాళ్ళు అప్పుడు నాజీస్ చేసేతోటి ఎట్లా బయటికి పోతే వాళ్ళని మళ్ళీ వెనక తీసుకువచ్చి జర్మన్లో వదిలిపెట్టిన వాళ్ళు. అటువంటి ప్రొవిజన్ ఉండకూడదని శరణార్థులకు ఉండాలని చెప్పి అన్ని కంట్రీస్ సైన్ చేసినాయి. కాకపోతే దాన్ని బాగా యుఎస్లో అబ్జర్వ్ చేసిండ్రు. ఇంతమంది శరణార్థులు అంటే ఏం లేదు, మనకి జాబ్ కోసం వస్తాడు అక్కడికి, ఏమన్నానంటే ఖాళిస్తాన్ అంటాడు. ఖాళిస్తాన్ అనగానే ఏంది, వానికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ దాకా వర్క్ పర్మిట్ వస్తుంది. ఆ తర్వాత వాడు ఖాళిస్తాన్ కాదని ప్రూవ్ అయింది అనుకోని వాడు డిపోటేషన్ ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ తీసుకొని వాడు బెయిల్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు మళ్ళీ. అచ్చా, కొంతమంది ఉంటారు కాంగ్రెస్ వర్కర్స్ అంటారు. ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్ వర్కర్ కారు, వాళ్ళని ఎవరు ఇక్కడ మోదీ పోయి వాళ్ళ కాంగ్రెస్ వర్కర్లు ఏమంటే ఎవడు పడతలేడు అక్కడ పోయి అన్న తర్వాత వాళ్ళు కూడా అంటారు అన్నట్టు. అయితే ఈ 4-5 ఏళ్ళు లేదా 5-6 ఏళ్ళు వీళ్ళకి వర్క్ పర్మిట్ వస్తుంది కదా, హియరింగ్ పోరు వీళ్ళు. వర్క్ పర్మిట్ వస్తుంది, మంచిగా జల్సా ఎంజాయ్ చేస్తారు. మనోళ్ళు ఏమనుకుంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు, అరే వానికేమో వర్క్ పర్మిట్ వచ్చింది, నాకేమో నేను ఓపీటీ ఇవ్వాలి, స్టెమ్ ఎక్స్టెన్షన్ పోవాలి, ఇన్ని పని చేయాలి, గట్టి చాకరీ చేయాలి, వానికి అన్రిస్ట్రిక్షన్ లేదని వీళ్ళు అనుకుంటారు. కాకపోతే అటువంటి తప్పు మార్గాలు అవి, రాంగ్ వే. ఇప్పుడు ట్రంప్ వచ్చి మొత్తం బంద్ చేసిండు. ఏం లేదండి, ఇట్లా సెల్ ఫోన్లో ఇట్లా అప్లికేషన్లో 4 బటన్లు వస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అక్కడ తీసుకొని పోయి నేను కాలిస్తానని చెప్పేసి వర్క్ పర్మిట్స్ ఇచ్చారు. అంత అన్యాయంగా ఉండే.
సో వర్క్ పర్మిట్ అలా వచ్చి పొలిటికల్ అసాలి వచ్చిన వాళ్ళతో వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తారు, వేరే వాళ్ళని పోషించడం, వాళ్ళని ఏదో చూసుకోవడం అదంతా ఏముంటుంది గవర్నమెంట్ వైపు నుంచి. వాళ్ళకి చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఆ పోషించడంలో కూడా. ఏముంటాయి అవి? వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కానీ, కొన్ని కొందరికి ఫుడ్ స్టాంప్స్ కానీ, అటువంటి అన్ని బెనిఫిట్స్ చాలా ఇస్తా అంటారు. అందుకోసం కదా ఇప్పుడు మా దగ్గర గవర్నమెంట్ మొత్తం కట్ చేస్తా అని చెప్పేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొదలు పెడతాండి, ఇటువంటి ప్రొవిజన్స్ అన్ని తీసేయాలని చెప్పి. ఓకే, అదో ప్రమాదం, దాని నుంచి బయటకు వస్తారు. సాఫ్ట్వేర్ పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం మెజారిటీ తెలుగు ప్రాంతాల నుంచి, తెలుగు కమ్యూనిటీ నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ ఇప్పుడు కొత్త థ్రెట్ వచ్చింది ఏఐ రూపంలో అని వింటున్నా. ఏంటి సార్ అది? ఎక్స్ప్లెయిన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు పాస్ట్ 3-4 years నుంచి అది బాగా టాక్ అవుతుంది, బాగా డెవలప్ అవుతుందండి. మన పిల్లలు కూడా ఇప్పుడు కొందరు నేను మాట్లాడినండి, వాళ్ళు ఏమంటారంటే నేను 40 గంటలు కూర్చొని కష్టపడి చేసేది, నాకు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తోటి వితిన్ 2-3 hours నేను మొత్తం ప్రోగ్రామ్ చేయగలుగుతాను అంటారు. మార్క్ జుకర్బర్గ్ అంటే మనకు ఫేస్బుక్ కానీ ఈ ఇన్స్టాగ్రామ్ ఇటువంటి అన్నిటికీ సీఈఓ ఉన్నాడు కదా, అతను ఏం చెప్పిండంటే కింది లెవెల్ ప్రోగ్రామర్లు అందరూ అవసరం లేదు మాకు అని అంటాడు. సో దాదాపుగా వాళ్ళు చెప్పే తీరు ప్రకారం ఒక 50% ఆఫ్ ద సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. మరి దీనికి ఎట్లా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఏముంటాయి అన్నది ఇప్పుడైతే మనకు అనలైజ్ చేయడానికి నాకంత అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు కంప్యూటర్ వచ్చినప్పుడు ఎన్నో జాబులు పోయినాయి. ఎన్ని జాబులు పోయినాయి? అప్పుడు మనకు ట్రావెల్ ఏజెంట్స్ ఉండే, ఎక్కడ పోయినా ట్రావెల్ టికెట్ పోయినప్పుడు ఎయిర్ప్లేన్ టికెట్ పోవాలంటే పోయాలి, రైల్వే టికెట్ పోవాలంటే అక్కడ పోయి రైల్వే స్టేషన్లో పోయాలి, లేదా ఏజెంట్ పట్టుకొని పోవాలి. ఆ తర్వాత ఏమైంది, మనకు అన్నీ ఆన్లైన్ వచ్చేస్తాయి. ఓకే, సాఫ్ట్వేర్ ఇవన్నీ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత ఇదివరకు మనకు అడ్రస్ కావాలంటే ఏంటంటే ఒక మ్యాప్లు పట్టుకొని అడిగి అని పోయేది. ఇప్పుడు ఎట్లున్నది మ్యాపులు, ఎక్కడ లొకేషన్ చేరి ఎట్లా కొట్టగానే అక్కడ వెళ్ళిపోతాను. అట్లా టెక్నాలజీ వచ్చిన తర్వాత కొన్ని జాబులు పోయినాయి, కొన్ని జాబులు ఈజీ అయిపోయినాయి. ఇంకోటి మీకు సింపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఏ జాబులు పోతాయని చెప్పాలంటే, నెంబర్ 1 జాబ్స్ అంటే డ్రైవర్ జాబ్స్. మా యూఎస్లో డ్రైవర్ జాబ్స్ లేవు. అవునా? టెస్లా వచ్చి చాలా తక్కువ కదా. టెస్లా రాకున్నా కూడా మా డ్రైవింగ్ మేము చేసుకుంటాం కదా అక్కడ. ఇప్పుడు మీ మాదిరి మాకు డ్రైవర్స్ ఉంటారు కదా అక్కడ, మేమే డ్రైవ్ చేసుకుంటాం, పెద్ద ఇబ్బంది లేదు. కొత్త సెల్ఫ్ డ్రైవింగ్ వచ్చినా ఏమైనా జాబులు పోయేదేం లేదు. కొందరు డ్రైవర్లు ఉంటారు, లేరని కాదు, చాలా తక్కువ. ఇప్పుడు మీకు ఇక్కడ ఇప్పుడు మొదలు గూగుల్ మ్యాప్స్ వచ్చినప్పుడు ఏమనుకున్నాం, ఎక్కడైనా రాని మన ఇండియాలో మాత్రం గూగుల్ మ్యాప్స్ పనిచేయదు, అసలు ఆ రోడ్ సిస్టమ్ లేదు, ఆ లొకేషన్ లేదు, ఏందన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కడిక్కడ ఇండియాలో ఊర్లో గూగుల్ మ్యాప్స్ పోతుండ్రు. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ దీంతో సెల్ఫ్ డ్రైవింగ్ వస్తే మన ఇండియాలో మాత్రం కాదు, అసలు ఇండియాలో వాడిన గూగుల్ మ్యాప్స్ ఇంకెక్కడ వాడరేమో, అంత వాడుతూ ఉంటారు గూగుల్ మ్యాప్స్ ఇక్కడ. అట్లా మనం ఫస్ట్ మనకు అనిపిస్తుంది ఇక్కడ మన దగ్గర మాత్రం రాదు. యాక్చువల్ మన దగ్గరే ఈజీ, ఎందుకంటే మా యూఎస్లో డ్రైవింగ్ చేయడం ఏందండి, మా లైన్లో కూర్చుంటే పోతాం ఆఫీస్కి. అది పెద్ద లేని అక్కడిక్కడ చేంజ్ చేయడం తప్పితే స్కూటర్ వచ్చే ఉంటుందా, మనిషి వచ్చి ఉంటుందా, ఆవిడ రన్నింగ్ వచ్చి ఉంటుందా, కుక్క వచ్చేది ఉంటుందా, పిల్లి వచ్చేది ఉంటుందా, గాడిద వచ్చేది ఏముండదు కదా, చక్కగా వెళ్ళిపోతాం. మీకే చాలా ఈజీ, మీకే స్ట్రెస్ బస్టర్స్ మీకు. సో మీకే తొందర వస్తాయి అటువంటి టెక్నాలజీ. ఏంటండి మీకున్న పేటిఎం, మీకున్న ఈ ఫెసిలిటీస్ మా దగ్గర లేవు. అవునా? డిజిటల్ మనీ డిజిటల్ లేదు మా దగ్గర. ఎక్కడ పోయినా క్రెడిట్ కార్డులు రుద్దుతాం మేము. మీ దగ్గర ఏంటంటే ఇట్లా టక్ వెజిటేబుల్ ఏమైనా సీతపలక పనులు కొండాలంటే పైసలు చూస్తే ఏం సార్ ఇది అంటాడు. అని నేనేమో అమెరికా నుంచి వచ్చినా, మరి నాకేమో ఆ పేటీఎం గీటం లేదురా అంటే వాడు నన్ను ఎట్లా చూస్తాడంటే ఊరో నుంచి వచ్చినట్టే చూస్తాడు వాడు. వానికేం అర్థం, అమెరికా వానికి అర్థం కాదు, దీనికి వాడు ఏ కూరగాయల దుకాణం పోయినా వాడు నన్ను అట్లా చూస్తాడండి. మంచిగా వచ్చినాం, కొత్తగా వచ్చినాం, మంచిగా సీతపలక పనులు తినాలని నేను అనుకుంటే ఆ నన్ను ఎట్లా చూసినట్టు అట్లా చూసిండండి. అట్లా అయిపోయింది. మీ దగ్గర టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. మీ దగ్గర సెల్ ఫోన్లు కూడా చాలా చాలా చీప్, చాలా ఫస్ట్ వచ్చేసినాయి మీకు. మీకు పేటిఎం అయితే అసలు ఏందండి, ఎక్కడ పోయినా అంతే పేటిఎం లేనిది ఎవరు లేరు. మా దగ్గర పేటిఎం అంటే మాకేందో తెలియదు. అరే ఎక్కడ పోయినా వాడు పైసలు చూడితే నీ ఎక్కడికి రా నాయన అంటాడు పైసలు. సో ఇప్పుడు అమెరికన్ పైసలు కాదు, ఇండియన్ పైసలే. కాదు, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం మొదలు పెడితే అమెరికాలో సాఫ్ట్వేర్ బేస్ చేసుకుని పనిచేస్తున్న మన వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా వెనక్కి రావాల్సి వస్తుందేమో కదా. వాళ్ళు అడ్జస్ట్ కావాల్సి వస్తుందో మరి ఏం చేయాలన్నదో నాకు తెలియదు. గ్రీన్ కార్డు ఉంటేనో, లేకపోతే గ్రీన్ కార్డు ఉంటే వాళ్ళు ఉంటే వేరే జాబ్లలో మిగతా విషయాలపైన ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఏదో షిఫ్ట్ చేయాలి, లేదా అంటే వేరే 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 కంట్రీస్ వెళ్ళిపోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి.
మనకు మొదలు సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ వీళ్ళందరూ చాలా మంది పోయేవాళ్ళు. ఇది నేను 1993 కన్నా ముందు మాట్లాడుతున్నా. ఆ సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ అందరు ఏమైందండి, వాళ్ళకి జాబులు రాక అందరు ఐటీలో పడ్డారు. వాళ్ళు ఐటీలో పడ్డారు. ఆ తర్వాత మెల్లమెల్లగా మన దగ్గర అసలు సివిల్ ఇంజనీరింగ్లో అయ్యి ఎన్ని కాలేజీలు పెరిగినా కానీ సివిల్ ఇంజనీరింగ్ కాలేజీలు పెరగలే, ఆ స్టూడెంట్స్ పెరగలే. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ఊరవతలు పోతే అన్ని కాలేజీలు ఉన్నాయి, ఆడ సివిల్ ఇంజనీరింగ్ ఉందంటే లేదంటారు. ఓన్లీ అన్నీ సివిల్ లేదు, మెకానికల్ లేదు, ఇండస్ట్రియల్ ఇంజనీర్ లేదు, ఏమన్నా ఐటీ, తర్వాత ఇది ఎలక్ట్రికల్ ఇంజనీర్, అంతే తప్ప ఇంకేం లేవు. అట్లా మరి పీపుల్ అడ్జస్ట్ కావాలి. మరి కొత్త టెక్నాలజీస్ ఏమొస్తాయి దాంతో, దానికి వీళ్ళు పీపుల్ అడ్జస్ట్ కావాలి. బట్ కొత్త ఉద్యోగాలు అయితే జనరేట్ చేయడం కష్టం. ఇప్పుడు మీకు మన దగ్గర, నాకు పూర్తిగా తెలియదు కానీ మన దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎందుకు వచ్చాయంటే మన దగ్గర చీప్ లేబర్ కదా. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి దొరుకుతారు. అక్కడ ఉన్న లేబర్ కాస్ట్ కు ఇక్కడ ఉన్న లేబర్ కాస్ట్ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది కాబట్టి కంపెనీలు ఎక్కడ ₹1,00,000 జీతం ₹1,00,000 జీతం అనుకుంటాం. అవును, పాయింట్ ఆఫ్ వ్యూలో పీనట్ అది. ఇక్కడే కానీ ఇప్పుడు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక చేస్తే అయిపోతుంది కదా. అప్పుడు చీపేం కాదు, అసలు అవసరం లేకుండా అయిపోతుంది. మనపై డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్టే, మరి మీరు చెప్పేది కరెక్టే. దానివల్ల మన హైదరాబాద్ కూడా బాగా దెబ్బపడే ఛాన్స్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఇబ్బంది కదా, ఇబ్బంది. వాళ్ళ దగ్గర పెట్టి ఇది చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుందండి, చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. దీనివల్ల లాయర్లు కూడా డ్రాఫ్టింగ్ చేస్తారండి అన్ని. అవును, మీరు చెప్తున్నారు మీ బీయింగ్ ఏ లాయర్, మీరు ఆల్రెడీ వాడుతున్నారు. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడింది దెర్ ఇస్ నో వే సర్వైవ్ కావడం. ఇదివరకు ఎట్లా సర్వైవ్ అవ్వనో నాకు తెలియదు. ఇప్పుడు ఒక కన్సల్టేషన్ వస్తే ఇదివరకు ఏంటంటే కన్సల్టేషన్ వచ్చి మళ్ళీ ఏదైనా డ్రాఫ్ట్ లెటర్ చేయాలంటే దానికి మళ్ళీ పైసలు అడిగేదాన్ని. వాడు పాపం ఇబ్బంది పడేది పైసలు ఇచ్చడానికి కూడా. ఇప్పుడు అంటే సరే, అది మనం కొన్ని ప్రొవిజన్స్ దానికి చెప్తాం, ఏదైతే టెక్నికల్ ప్రొవిజన్స్ ఉన్నాయో దానికి ఎట్లా చేయాలో చెప్తాం. కానీ ఏదైతే డ్రాఫ్టింగ్ అయితే ఉందో లాంగ్వేజ్ కానీ మిగతా అన్ని కానీ అసలు దాన్ని నేను ఫస్ట్ చూసి సాష్టంగా నమస్కారం చేసినండి. అసలు మాకు ఎట్లా తెలిసిందంటే, మా బిజినెస్ పార్ట్నర్ ఎమిలీ న్యూమెన్ ఉంది, వాళ్ళ పూర్వానికి ఇంగ్లీష్లో మొత్తం టాప్ స్కోరింగ్ వస్తుంది. ఈమె అసలే టీచర్గా పనిచేసి ఉన్నామే, మా పూర్వానికి ఇట్లెట్ వస్తాను, వీడు ఏం చేస్తాడని అనుకున్నది అన్నట్టు. కనుక్కుంటే వాడు ఇది రాస్తాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి మొత్తం డ్రాఫ్ట్ చేసి పెడతాడు. టీచర్ అది చూసి మొత్తం అన్నట్లు ఇచ్చింది మనకి. ఓకే, ఓరి అంకం అనుకుని మేము అప్పటి నుంచి దాన్ని చూడడం పెట్టినాం. ఓకే ఓకే, అతను కాపీ కొట్టాడు ఎగ్జామ్స్ లో, దాన్ని మీరు కాపీ కొట్టారు ప్రొఫెషన్ లో. సేమ్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లీగల్ డ్రాఫ్టింగ్స్ అవన్నీ చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నాతో చేస్తున్నారు. సో మీకు యూజువల్గా ఎంత టైం పట్టేసారు అంత ముందు, ఇప్పుడు ఎంత టైం? ఇదివరకు నాకు ఏదైతే 6 గంటలు 7 గంటలు పట్టేదో ఇప్పుడు నేను 15-20 నిమిషాలు చేసేస్తాను. 6 hours వరకు 15 minutes చేసేస్తాను. ఓ మై గాడ్, దాన్ని బట్టి ఊహిస్తే మీకు చాలా డ్రాస్టిక్గా. నేను ఫస్ట్ ఎవరికన్నా చెప్పి వాళ్ళని డ్రాఫ్ట్ చేయమని చెప్పి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ దాన్ని నా టైమే చాలా సేవ్ అవుతుంది. వాళ్ళకి చెప్పే లోపటే నేను మొత్తం చేయగలుగుతాను. వాళ్ళకి చెప్పేది చెప్తే మీకు డ్రాప్ చేసి ఇది బాగా అర్థం చేసుకుంటుందండి. మనిషి కన్నా ఎంత మంచిగా అర్థం చేసుకుంటుందంటే అంత మంచిగా అర్థం చేసుకుంటుంది. కానీ నాకు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే దానికి ఇంప్రూవ్ అవుతుండాలి. అది మనకి ఏంటంటే ఇంకోటి అది ఫేక్తుంది కూడా. అది మనకు కేసులా సైడ్ చేయమంటే కేసులా సైడ్ చేస్తుంది, కానీ ఈ కేసుకి ఆ కేసుకు సంబంధం ఉండదు. అసలు అవన్నీ చెక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం దాన్ని ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాం, ఎట్ ద సేమ్ టైం మనం కూడా ఇంప్రూవ్ అవుతున్నాం, దానికి అడ్జస్ట్ అవుతున్నాం. సేమ్ అండి, కంప్యూటర్ వచ్చినప్పుడు నేను టైప్ రైటర్ ఉన్నప్పుడు లాయర్ ఉన్నప్పుడు తర్వాత కంప్యూటర్ పోయినప్పుడు ఏమైంది, అప్పుడు వర్డ్ ప్రెస్ అవి ఉండి డిఫరెంట్ వర్డ్ పర్ఫెక్ట్ అయిన ఉండే అన్నట్టు. వాటిలన్నింటిలో మేము వాడేది. ఆ తర్వాత వేరే వచ్చినాయి కదా, అట్లా ఇంప్రూవ్ అయ్యకుంటూ వచ్చినాం. కాకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుందంటే అన్బిలీవబుల్. అప్పుడు మొదలు టైప్ రైటర్ నుంచి కంప్యూటర్కి వచ్చినప్పుడు మెల్లమెల్లగా వచ్చినాం అన్నట్టు. అన్ని టెక్నాలజీ టక రాలే. అప్పుడు కంప్యూటర్ వచ్చినా ఇంటర్నెట్ ఉన్నా కానీ ఆ ఇంటర్నెట్ అని అనుకుంటా పోయి మెల్లగా అప్పులు చేసేది. ఇప్పుడు ఏంటంటే టక్కన మొత్తం లాగి పడేస్తుంది ఇన్ఫర్మేషన్. గూగుల్ అవుట్ అయిపోయింది, పెట్టేసేది. సరే, యుఎస్ కి సంబంధించిన మరికొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్. నేను వింటోంది ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళకు ఈవెన్ విజిటింగ్ వీసాల పైన వెళ్ళాలనుకుంటే కూడా ఇక్కడ మా హైదరాబాద్లో యుఎస్ ఎంబసీకి వెళ్తే వీసాస్ బ్లైండ్గా రిజెక్ట్ చేసేస్తున్నాయంట.
70-80-90% వీసాస్ రిజెక్ట్ అయిపోతున్నాయి. అలా ఏమైనా ఫార్మ్గా పెట్టుకున్నారా ఏమైనా వీసాలు ఇవ్వద్దు అనేది ఏమన్నా అమెరికా గవర్నమెంట్ అనుకుంటుందా? సో ఈ మధ్యలో నేను కొందరు అడిగినండి, యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి వీసా స్టాంపింగ్కు ఇండియాకి రావాలని అడిగినట్టు. సో వాళ్ళకు 13 వర్డ్స్ చెప్పినండి. నో 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 13 నోస్ చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళకు కొత్త ఈ ఆఫీసర్లకు ఏం చేయాలో తెలుసలేదు. తెలియనప్పుడు ఏం చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు కొత్తగా అడ్మినిస్ట్రేషన్ చేంజ్ కాగానే మీకు అంతకుముందు చెప్పినట్టు మా దగ్గర ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినట్టు 2 నెలలు పడుతుంది టైం అడ్జస్ట్ చేసుకోవడం. అప్పటి నుంచే మెల్లగా చేంజ్ అవ్వకుండా వచ్చింది. January 20th అప్పటికి మనకు కొత్త ప్రభుత్వం ఇన్స్టాల్ అయిపోయింది. ఆ January 20th తర్వాత మాత్రం ఫస్ట్ 2 వీక్స్లో మాత్రం నో ప్రతి ఒక్కటి రిజెక్ట్ అని రిజెక్ట్ చేసి పడేసింది చాలా మటుకు. సో చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు మెల్లగా కొద్దిగా అన్ని పర్ఫెక్ట్ ఉండి ఎవ్రీథింగ్ మంచిగా ఉంటే గాంధీ మహాత్ముడు, మదర్ తెరీసా లాంటి వాళ్ళు అయితే వాళ్ళకి వీసాలు ఇస్తారు. నేను చాలా వింటున్నాను, నాకు చాలా మంది ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత అడుగుతున్నారు ఎందుకు ఇట్లా. ఇంతకుముందు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు కదా అమెరికాకి జనరల్గా, మళ్ళీ ఉద్యోగం ఉంది వస్తారు కదా ఇక్కడ, అటువంటి వాళ్ళకి కూడా రిజెక్ట్ చేస్తారు. అంటే మీరు అట్లా అనుకుంటారండి. ఇప్పుడు మీరు కాన్సులేట్కి పోతారు, ఇప్పుడు నేనే గవర్నమెంట్ ఎంప్లాయీ అని పోయినా అనుకోండి, వాళ్ళకి ఎట్ట తెలవాలి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదని. సర్టిఫికేట్స్ PDF ప్రింట్ చేసుకుంటే అయిపోతే వస్తుంది. సో వాళ్ళు బిలీవ్ చేయట్లేదు అంతే. ఓకే, అది ఇంకోటి ఏంటంటే ఇటువంటి కొన్ని మన దగ్గర కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తానంటే ఊరోళ్ళని వాళ్ళని పట్టుకపోయి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి వాళ్ళని పంపించి అబ్యూజ్ చేసిన సిస్టమ్. మీరేమనుకుంటానంటే ఏమైనా IAS ఆఫీసరు వీనికి ఎందుకు రిజెక్ట్ అయ్యేది, కలెక్టర్ లెవెల్ ఆఫీసర్ వీనికి ఎందుకు రిజెక్ట్ అయ్యింది, వీడు అక్కడ పోయి ఎందుకుంటాడు, ఎడపోయినా ఎంబడే వచ్చేస్తాడు కదా అని ఉంటారు కదా మనకు. అయితే వాళ్ళకి ఏంటంటే కౌన్సిలేట్స్కి వాళ్ళకి అర్థం కాదు వీళ్ళు ఆఫీసరా కాదా అని అంత ఈజీగా ఇన్ఫర్మేషన్ తెలియదు వాళ్ళకు. వాళ్ళకి ఎన్ని వీసాలు ప్రాసెస్ చేయాలండి. మన యుఎస్ కాన్సులేట్స్లో, మన ఇండియన్ యుఎస్ కాన్సులేట్ ప్రాసెస్ చేసిన వీసాలు ఏ కాన్సులేట్లో కూడా ప్రాసెస్ చేయరు. అంత వీసాలు ప్రాసెస్ చేసినప్పుడు ఇతను పెద్ద హై లెవెల్ ఆఫీసర్ అని చేయడం వాళ్ళకి అర్థం కాదు, అర్థం కాక రిజెక్ట్ అవుతాయి ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు ఎక్కువ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మరి దబ్బున వీడు అక్కడ పోయి ఉన్నాడు అనుకోండి, ఈయన కాన్సులేట్ జాబ్ పోతుంది కూడా తెలియదు వాళ్ళకు. అందుకోసం మొదలు రిజెక్ట్ చేశారు అనుకోండి, ఏం చేస్తారు, ఏం చేయరు. ట్రంప్ ఏం చేస్తాడు, ఇంకో ప్రైజ్ ఇచ్చి వీళ్ళు ప్రమోషన్ పెడతాడు. సో ఆపేయండి మ్యాక్సిమం ఆపేయడం. సో ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వచ్చే మటుకు ఇప్పుడు పోకపోవడం బెటర్. సో కొత్తగా ఈవెన్ విజిటింగ్ వీసా పైన వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా కొంతకాలం వెయిట్ చేయడం బెటర్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు విజిటింగ్ వీసా అపాయింట్మెంట్ 2 నెలల దాకా లేదు. ఇప్పుడు వీసా రాక మళ్ళీ 2 నెలల దాకా మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓహో, ఓకే ఓకే ఓకే. సో దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మరి మీకు మంచిగా ఉందా అందం ఉందా చూసుకోవాలి. ఉంటే పోండి, పోయినా కూడా రిజెక్షన్ రిజెక్షన్స్ ఉన్నాయి. అవును, ఇప్పుడు మీరేమంటారు IAS ఆఫీసర్ అటువంటి అధికారం కూడా రిజెక్ట్ చేసిన అంటే మరి వాళ్ళకి తెలియదు ఈయన IAS అని. మీరేమంటారు ఎందుకు సర్టిఫికేట్ ఉంది కదా ప్రింట్ చేసుకొని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కావాలంటేనే కలెక్టర్ ఎస్పీనో సైన్ చేస్తే ఈజీగా పాస్పోర్ట్ కనుకుంటా. ఇప్పుడు వాళ్ళకే ఇబ్బంది అయింది. అవును. సో ఈ మధ్య బాగా వింటున్నా, చాలా మంది రావట్లేదు అని చెప్తున్నారు. సో మోడీ ట్రంప్ మీటింగ్ గురించి మాట్లాడుకుందాం సార్. ఏంటి ఆ మీటింగ్ సారాంశం ఏంటి, మీకేమనిపించింది? ఎక్కువ ఫైర్ వర్క్స్ అయితే కాలేదు, ఎందుకంటే అంతకుముందు జార్డన్ కింగ్ మీటింగ్ తోటి హుస్సేన్ అతని మీటింగ్ తోటి అతను ఏమన్నాడు, దాదాపుగా గాజాను అంటే పాలస్తీనియా పక్కనే ఉంటుంది కదండి, జార్డన్లో చాలా మంది శరణార్థులు, పాలస్తీనియా శరణార్థులు అక్కడ ఉన్నారు. గాజాను మేము తీసుకుంటామంటే కూడా అతను నోరెప్పి గట్టిగా ఆబ్జెక్షన్ చేయలేకపోయాడు. అక్కడి నుంచి వాళ్ళు పాపులేషన్ తరిమేస్తే ఒక 2,000-3,000 మంది పిల్లల్ని మేము తీసుకుంటామని కూడా చెప్పేసాం. మన మోదీ మళ్ళీ పోతే ఏమంటాడో ఏం చేస్తాడో తెలియదు అనుకోరు, కానీ మొత్తానికైతే మీటింగ్ మంచిగా నడిచింది, కార్డియల్ నడిచింది. ఒక్కటేమన్నారంటే మరి మేము కార్లు అమ్మినప్పుడేమో మీరు 100% ట్యాక్స్ ఇస్తాను, మీరు వెహికల్ అయినప్పుడేమో మేము 0% ట్యాక్స్ ఇస్తాను, కాబట్టి మీరు ఏదైనా ట్యాక్స్ అనేది తీసేయండి, లేదంటే మరి మేము ట్యాక్స్ ఇస్తామని చెప్పేసాడు. మరి కరెక్టే కదా అది ట్రంప్. ఇప్పుడు అందుకోసం ఇప్పుడు US విస్కీ అనేది చీప్ అయిపోద్ది ఇక్కడ. అవునా? బర్బాన్ విస్కీ అని మాది ఉంటుంది కదా, అంత స్కాచ్ అంత ఫేమస్ కాదు, కానీ US కూడా
విస్కీ బాగానే ఉంటుంది అక్కడ. అది ఎందుకంటే ఇండియాలో బాగానే విస్కీ బాగా కన్సంప్షన్ ఉంటుంది. సో అది దాని మీద ట్యాక్స్ తీసేసిండు. ఈయన పోకముందే తెలుసు అన్నట్టు మోదీకి. అయితే అందులో కూడా ఏముంటాయంటే రిపబ్లికన్ కంపెనీస్ అంటారు, డెమోక్రటిక్ కంపెనీస్ అని అంటారు. ఇప్పుడు హార్డ్లీ డేవిడ్సన్ అని ఉంటుంది అన్నట్టు. అది ఇంత పెద్ద బుల్లెట్ పాదర్ ఉంటుంది అన్నట్టు, చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు. దాని మీద ఇప్పుడు ఎంతో చాలా ట్యాక్స్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా హార్డ్లీ డేవిడ్సన్ వాళ్ళు వేసి మంచిగా లెదర్ జాకెట్లు వేసుకొని పోతుంటారు మన హైదరాబాద్ క్లైమేట్. అవి ఫ్యాషన్ అన్నట్టు అక్కడ. అవి ఎక్కువ రిపబ్లికన్స్ అన్నట్టు వాళ్ళు. అయితే మోదీ కూడా ఏం చేసిండు అనంటే ఏ రిపబ్లికన్ కంపెనీస్ అటువంటివి ఉంటాయో వాటి మొత్తం మీద ట్యాక్స్ తీసేసి చాలా మటుకు ఏదైతే వీలైనంత మటుకు. అయినా కూడా ఓవరాల్గా ఇండియా యుఎస్ నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్ అన్నది ఎక్కువ ఉన్నది. ఇండియా యుఎస్కి పంపిస్తే టారిఫ్ అన్నది తక్కువ ఉన్నది. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాలని చెప్పిండు ట్రంప్. ఇక దానికి వాళ్ళు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇప్పటి మటుకు చాలా మటుకు కొన్ని రిలీఫ్ ఇచ్చేసిండు మోదీ. ఇంకా ముందు కూడా కొద్దిగా ఇస్తారని అనుకుంటున్నా. ఓవరాల్గా అట్మాస్ఫియర్ మంచిగా నడిచింది అక్కడ. గుడ్ మీటింగ్. F-35 గురించి కూడా డిస్కషన్ అయింది. దట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ క్రాఫ్ట్ అని చెప్పి చెప్తున్నారు. F-35 ఫెయిల్యూర్ లేదు. F-35 బెస్ట్. అది దాన్ని ఎక్కడ ప్రయోగించరు దాన్ని. F-35 ఎందుకు ఫెయిల్యూర్? మంచిది. ఇప్పుడు చదివా నేను F-35 వాళ్ళు వాడట్లేదు, అది ఫెయిల్యూర్ కాబట్టి ఇండియా లేదు. F-35 ఇస్ టాప్ మోడల్. అది ఇప్పుడు ఓన్లీ అది ఎక్కడుంది? ఇజ్రాయెల్కు, ఇంగ్లాండ్కు మనకున్నది, ఇంకా వేరే దేశాలకు కూడా ఇవ్వలేదు. సో అది దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అది డిస్కషన్ అయిందని విన్నాను నేను. మరి అవును, డిస్కషన్ అయినట్టుగా వార్తలు వచ్చాయి బయటికి, గవర్నమెంట్ అఫీషియల్ ఇంకా బయటికి చెప్పలేదు కానీ. సో ఆదాని పైన కేసు లాస్ట్ టైం కూడా మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం. ఆదాని పైన కేసు అయింది అక్కడ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి. ఆ కేసును పక్కన పెట్టేసేయండి అని యుఎస్ గవర్నమెంట్ చెప్పింది అనే వార్తలు ఇండియన్ మీడియాలో చూసాం. యుఎస్ గవర్నమెంట్ చెప్పరాదు. 1932 చట్టం ఏదో అది, దాన్ని ఇప్పుడు అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు అనేది అక్కడ కోట్ల కేసు తీసేసినా తీసేలే కదా, అట్లే లేదు. ఎవరో రూమర్ అంతే. వీళ్ళిద్దరు కాగించారు ఆడు చెప్పినట్టు. ట్రంప్ మీద కేసు తీసేయమంటే తీసేయలే. ట్రంప్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే బైడెన్ ఉన్నాడు కదండి, బైడెన్ కొడుకుని తీసుకుపోయి జైలు వేస్తే బైడెన్ ఏం చేయలేకపోయాడు అక్కడ. ప్రెసిడెంట్ ఉన్నప్పుడే తీసుకుపోయి అతను కన్విక్ట్ చేస్తే, కాకపోతే ఆయనకు పార్డన్ అథారిటీ ఉంది కాబట్టి పార్డన్ చేయగలిగిండు. ఇప్పుడు పొయ్యి మొత్తం కన్విక్ట్ అయితే పార్డన్ అథారిటీ ప్రెసిడెంట్ ట్రంప్ కు ఉన్నది. అటువంటిది ఏమైనా చేయొచ్చు అంతే. అదాన్ని తీసిపోయి శిక్ష చేసి తర్వాత బట్ అది లేదా? లేదు. బట్ చాలా చాలా పెద్ద పెద్ద మీడియా హౌసెస్ రాసాయి అది. ఇక్కడ నాకు తెలియదు అండి, ఇండియన్ మీడియా నాకు పెద్దగా తెలియదు. అక్కడ ఎక్కడ మా దగ్గర బీయింగ్ ఏ లాయర్ దే కాంట్. ఓకే. ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, అంటే పార్డన్ చేయొచ్చు. వన్స్ కన్విక్టెడ్ పార్డన్ చేయొచ్చు. సో డిలే చేయొచ్చా? ప్రాసెస్ డిలే చేయటం ఇంటెన్షనల్లీ ఇట్ ఈస్ పాసిబుల్? ఇక చెప్పలేమండి. అంటే నార్మల్గా ఈ అదానీ కేసు అన్నది ఇట్స్ ఏ అరెస్ట్ చేయడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే దానికి ఇక్కడ కోర్ట్స్ అగ్రీ చేయాలి, ఇక్కడ కోర్ట్స్ డిలే చేసే ఛాన్స్ ఉంటుంది. అంతే కాకుండా ఇప్పుడు కనుక అదానీ కనుక యుఎస్ పోమని చెప్పండి, పోడు. మరి అంతకుముందు పోయిండు కదా, పోమని చెప్పండి. సో ఆ కేసు లేకపోతే ఇప్పుడు వెళ్ళి రావాలి కదా అంటారా? కొత్తగా ఇంకేమైనా ట్యాక్స్ పాలసీస్ ఉన్నాయి సార్ మన పైన ఇంపోజ్ చేయడానికి సంబంధించిన డిస్కషన్? మొన్న ఆల్రెడీ మైనింగ్ పైన చూసాం మనం, స్టీల్ పైన వీటిపైన వేసారు. కొత్తగా అటువంటి ఏమైనా ఉన్నాయి? ఇంకా ప్రతిరోజు కొత్త వస్తానే. మొన్న స్టీల్ అన్నాడు, మళ్ళీ అల్యూమినియం అన్నాడు, ఇప్పుడు రేపు ఏమంటాడో తెలియదు. మాకు ఓవరాల్గా యుఎస్లో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ బాగుందండి. ఇంకోటి ఏంటంటే మేము ఎక్స్పోర్ట్ చేస్తేనేమో మాకేమో మొత్తం టారిఫ్లు ఇస్తాను, మా దగ్గర టారిఫ్లు లేవు. ఇప్పుడు మేము టారిఫ్లు మొదలు పెడతాను అంతే. దానివల్ల మేము కొద్దిగా బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడు కాటన్ కానీ ఏది మనం ఇవి కానీ అవి ఎక్స్పోర్ట్ చేస్తే వాటి మీద టారిఫ్ అనేది లేదా అంటే తక్కువ ఉన్నది. అదే విస్కీ కనుక మేము అక్కడి నుంచి ఇక్కడ పంపించాం అనుకోండి 100% టారిఫ్ వేస్తాను మాకు. ఎందుకు? మీ దానికే మేము వేస్తలేము, మా దానికో మేము వేస్తాను. మోటార్ సైకిల్కి మీరు వేస్తాను, కార్లకు మీరు టారిఫ్ వేస్తాను. మరి మీరు కారు పంపిస్తే మేము ఎందుకు వేస్తలేము? కారు ఒక్కటే కాదు కదా, మిగతా అన్ని కూడా పంపిస్తారు కదా మీరు. అటువంటి అన్నిటి కూడా మేము వేస్తాను అని ఇతను చెప్తాను. సో అది బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో అమెరికా ఎయిడ్ ఆపేసింది. ఎయిడ్తో పాటు అమెరికాకి సంబంధించిన ఇంటర్నల్ కొన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఫండ్స్ కూడా తగ్గిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నిజమా? ఇప్పుడు మా బడ్జెట్ మొత్తం $6 trillion అండి. $6 trillion దాదాపు మన ఐ థింక్ సో ఇండియన్ బడ్జెట్ ఇప్పుడు $600 billion, అంటే మా దాదాపుగా 10 times ఎక్కువ బడ్జెట్ మాది.
అందులో $2 trillion కట్ చేస్తా అని వీళ్ళు ప్రపోజల్ పెట్టుకున్నారు. 1 trillion తప్పకుండా చేస్తారని వీళ్ళకి ప్రపోజల్. అందులో US8 అన్నది ఆర్గనైజేషన్ దానికి $70-80 బిలియన్ సేవ్ అయింది. దాంతో దాదాపుగా 50 కొన్ని ఇంకొక ఖర్చు ఉన్నా కానీ $50 బిలియన్ సేవ్ అయింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ $260 బిలియన్, దాదాపుగా 1/3 ఆఫ్ ద ఇండియన్ బడ్జెట్ ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉందన్నట్టు. దాన్ని తీసేస్తా అంటాడు. అలా $260 బిలియన్ కనీసం 60 బిలియన్ ఎక్స్పెండిచర్ అయినా కూడా డిపార్ట్మెంట్ తీసేస్తే $200 బిలియన్ సేవ్ అవుతాయి. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఏదైతే మన మీ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమంటారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అందులో కూడా వీళ్ళన్నీ ఏదో చేసి చాలా డబ్బులు వీళ్ళు పే చేయట్లేదు, స్పెసిఫై చేస్తారు. ఇలాన్ మస్క్ రిలీజ్ చేసిండు మిలియన్స్ అంటే లక్షల మంది 200 ఏళ్ళని బతుకుతారు అక్కడ ట్యాక్స్ కట్టట్లా. వాళ్ళు 200 ఏళ్ళు ఉన్నారు. 200 ఏళ్ళు బతుకుతారు సార్ మనిషి. అదే అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయింది అనుకోండి, ఆ సోషల్ సెక్యూరిటీ వాడుకొని ఎవడో పని చేస్తూనే ఉన్నాడు అన్నట్టు. ఓహో, ఓకే 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 ఓకే. కాదు సార్, అక్కడ ఇప్పుడు మీ పాన్ కార్డు ఉంటుంది కదా, మా దగ్గర సోషల్ సెక్యూరిటీ నెంబర్ అన్నట్టు ఆధార్ కార్డ్ టైప్ అనుకోండి. అయితే ఎక్కడ పోయినా కానీ అక్కడ జాబ్ లో చూపెట్టాల్సి వస్తుంది అన్నట్టు. వీళ్ళు ఎవరితో చచ్చిపోయిన సోషల్ సెక్యూరిటీ పెట్టుకొని వాడతాను. 200 ఏళ్ళు ఎట్లుంటారండి, వాడు ఎందుకు బతురు? మోర్ విజిలెంట్ కంట్రీ కదా అటువంటి. అయితే IRS ఏం చేస్తుందంటే ఈ డబ్బులను తీసుకొని సపరేట్ పెట్టుకుంటాను కానీ ఏం చేస్తలేదు. చెప్పాలి కదా గవర్నమెంట్ కు, డిక్లేర్ చేయాలి కదా. అరే నాయన వీడు 200 ఏళ్ళు అయిపోయి, వీడు పుట్టి 200 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఎందుకు పని చేస్తాడు? మళ్ళీ తర్వాత ఒక్క దగ్గర కాదు 20 దగ్గర జాబ్ చేస్తాను వాడు సేమ్ టైం. ఓకే. సో అవన్నీ అవన్నీ మొత్తం డిస్క్లోజ్ చేసి ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయాలని కొత్త. ఎందుకంటే ఎన్ని సీక్రెటివ్ చేయబట్టి ఏం చేసారు, డబ్బులన్నీ ఎక్కడికి పోతాయని అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు ఎన్ని ఓపెన్ చేసి ఏం చేస్తారో చెప్పండి. సో వృధాని అరికట్టే. ఇంకోటి మేము ట్యాక్స్ పేయర్లకు మాకు తెలవాలి, ఎక్కడి నుంచి వస్తానే ఎక్కడికి పోతానే డబ్బులు తెలవాలి. ప్రతి దాన్ని మీరు సీక్రెట్ అని పెట్టి ఏమన్నా దాంట్లో సీక్రెట్? 200 ఏళ్ళు 20 జాగాలు ఎట్లా పని చేస్తాను? 200 ఏళ్ళు బ్రతకడం మనిషి పెడితే గిన్నీస్ బుక్ లో పెడతాం కావాలి. ఒకటిగా చాలా మంది ఉంటారు వాళ్ళు. సో అటువంటివన్నీ మంచి పని చేస్తాం. ఎడ్యుకేషన్కి తగ్గించడం అనేది యూనివర్సిటీస్ వీక్ అవ్వ, యూనివర్సిటీస్ ఫండ్స్ లేకపోవడం ఇదంతా ప్రాబ్లం కాదు. ఇక అతను ఏమంటాడంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కు అలొకేట్ చేసింది. సో మనం స్టేట్ గవర్నమెంట్స్కి ఇదే ఫండ్ ఇద్దాం, వాళ్ళని ఏమైనా చేసుకోనియండి అని ఇతను అంటాడు. వాళ్ళని స్పెండ్ చేయనియండి. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టి తర్వాత వీళ్ళన్నీ ఏంటంటే మగ ఆడగానోళ్ళకు, మధ్యలోకి, బాత్రూంలకు ఫండ్స్ ఇటువంటి అన్ని చాలా చేస్తాను అన్నట్టు వాళ్ళు. సో అది వాళ్ళకు రిపబ్లికన్స్కి నచ్చదు కాబట్టి వాళ్ళకు అటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ బాగా కూడా ఈ రిజర్వేషన్స్, అక్కడ మాకు రిజర్వేషన్స్ లీగల్ కాదు కానీ వేరే తిరుగుంటాయి అన్నట్టు, అఫర్మేటివ్ యాక్షన్ అంటున్నట్టు. సో అటువంటి అన్ని పెట్టి ఫండ్స్ అన్ని వాటి డైవర్ట్ చేస్తున్నారు అన్నట్టు. వాటి డైవర్ట్ చేస్తున్నారు, అటువంటివన్నీ ఆపాలి. తర్వాత మీకు తెలుసు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమి తేడా లేదు. వాడు పని చేయడు, పని చేస్తే వాడిని జాబ్ పోతాడు అట్లా. తర్వాత వాడు వచ్చే అసలు 2/3 ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అక్కడ అండి ఆఫీస్ పోరు. అదేంటి? ఇంట్లో కూర్చొని పని చేస్తాను. వాడేం పని చేస్తాడు, వాడు పని చేసేది లేదు, ఇంట్లో కూర్చొని సాలరీ తీసుకుంటాను. సో వాళ్ళందరినీ ఇప్పుడు జాబ్కి రా అని చెప్పేసి, ఇప్పుడు అందరికీ ఎవరైతే జాబ్కి రా అని చెప్పేసిండు, ఒక్కొక్కరు పెర్ఫార్మెన్స్ చూసి ప్రైవేట్ కంపెనీ మాదిరి తీసి పడేస్తాడు, పింక్ స్లిప్ ఇచ్చేస్తాడు. సో కాస్ట్ కటింగ్ మీద పడ్డాడు. సో అక్కడున్న సిటిజన్స్కి ఆదాయ పన్ను చాలా తగ్గిస్తారు అనేది ప్రచారం ఉంది. అదేమన్నా డిస్కషన్ ఉంది? ఎప్పుడు రిపబ్లికన్ పార్టీ వచ్చినా కూడా దాదాపుగా టాప్ లెవెల్ 2%, 3% క్రీమ్కు తగ్గుతుంది. మళ్ళీ డెమోక్రాట్స్ రాగానే వాళ్ళు పెంచుతారు, మళ్ళీ రిపబ్లికన్స్ రాగానే వాళ్ళు పెంచుతారు. ఇప్పుడు అయిందే, ఇప్పుడు ప్రాసెస్ లో ఉందా? రిపబ్లికన్స్ కదా ఇప్పుడు, ట్రంప్ రిపబ్లికన్. తగ్గిస్తారు కదా, తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫైనాన్స్ బిల్ కాబట్టి ఈ ఫైనాన్స్ బిల్కు పార్లమెంట్లో వాళ్ళకి సింపుల్ మెజార్టీ కావాలి. వాళ్ళకి ఆల్రెడీ రాజ్యసభలో అంటే సెనెట్లా
సింపుల్ మెజార్టీ ఉంది. లోక్సభ అంటే మేము కాంగ్రెస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం, అందులో కూడా సింపుల్ మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు పాస్ చేయొచ్చు. ఎనీథింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ పాస్ చేయొచ్చు. నాన్ ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటాయో, ఏదైతే ఇమిగ్రేషన్ ఏమైనా ఉంటాయో, ఫైనాన్స్ తోటి సంబంధం లేదు కదా, అవి పాస్ చేయడానికి సెనెట్లో వాళ్ళకు 60 ఓట్స్ కావాలి. అంటే 60% ఓట్స్. మా దగ్గర సెనెట్ 100, కరెక్ట్గా 100 ఉంటుంది అన్నట్టు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు. 100 ప్లస్ ఒక వైస్ ప్రెసిడెంట్, 100 ఓట్లు ఉంటాయి. అంటే వాళ్ళకు 60 ఓట్స్ ఉంటే వాళ్ళు దాన్ని పాస్ చేయొచ్చు. వాళ్ళకి 54 ఓట్సే ఉన్నాయి, 46 ఓట్స్ డెమోక్రాటిక్ పార్టీ ఉన్నాయి. ఓన్లీ ఫైనాన్స్ బిల్స్ మాత్రం పాస్ చేసుకోవచ్చు. సో కొత్త జాబ్ క్రియేషన్స్ అనేది ఇప్పుడు ఇంకా ఇంపాసిబుల్ కదా. సాఫ్ట్వేర్ జాబ్స్ ఏఐతో తగ్గిపోతే కొత్తగా మనం ఏ జాబ్ కోసం చూడాలి అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏమన్నారు, రెస్టారెంట్స్ క్లోజ్ అవుతానే అన్నారు. మరి అక్కడ జాబ్స్ క్రియేట్ అవుతాయి కదా మాకు. ఓకే ఓకే. మీరు ఇప్పుడు వేరే ఇల్లీగల్ వాళ్ళు చాలా మంది దాదాపుగా అంటే మా లెక్క ప్రకారం 2 కోట్ల మంది వాళ్ళు అంటారు, 3 కోట్ల మంది కొందరు అంటారు, 1.5 కొందరు అంటారు. వీళ్ళందరూ ధర్మేస్తే జాబులు ఉంటాయి కదా అట్లా అన్నట్టు. ఇప్పుడు ఫార్మింగ్, ఇప్పుడు మొన్న కోకోకోలా కంపెనీలా దాదాపు 300 మంది 400 మందిని పంపించేసారు. పంపించడమే కాకుండా వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ఇల్లీగల్ అని తెలిసిందో వాళ్ళను ఐస్ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తం అందరు తీసుకుపోరా అని చెప్పేసింది. సో ఆ జాబ్లన్నీ మాకు వచ్చేస్తాయి కదా. సో అట్లా అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్లాన్ అన్నట్టు. సో మనీ సేవ్ చేస్తున్నారు, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఇన్స్టెంట్గా, ఇన్స్టెంట్. ఈ జాబ్లన్నీ మేము తీసుకోవచ్చు కదా అని వాళ్ళు అంటారు. అంటే రిపబ్లికన్ ఆర్గ్యుమెంట్, నా ఆర్గ్యుమెంట్ కాదు. రైట్ సార్. చివరిగా ఈ బర్త్ రైట్కి సంబంధించి మళ్ళీ ఏదో కొత్త రూల్ పెడతాడు ట్రంప్ ఈరోజు అనుకుంటా, బహుశా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. 19th తర్వాత పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ ఉండదు అనేది ఏదో. అవును. సో బలవంతంగా ముందే పిల్లల్ని కానీ ప్రయత్నాలు ఏదో చేస్తున్నారని కూడా చూశాను. సో ఏంటి అసలు దానికి సంబంధించి? అంటే మేము రూమర్స్ విన్నాము. అంటే మరి అటువంటి చేస్తే ఏమన్నా అయితే డాక్టర్ లైసెన్స్ పోతుంది అంటే. ఇప్పుడు ఎవరన్నా ప్రెగ్నెంట్ ఆల్రెడీ ఉన్నోళ్ళు దాదాపు ఈ రోజు చేపిస్తున్నా రేపు చేపిస్తా అంటే వాళ్ళు మరి ఏమైనా చేపించుకుంటారు, 4-5 రోజులు 1 వీక్ అటువంటి వాళ్ళని చేపించుకుంటారు. జనరల్గా 1 నెల రోజులు 2 నెలలు తప్పకుండా చేయరు ముందే. సో ఏంటి దాని పేరు, గవర్నమెంట్ డెసిషన్ ఏంటి బర్త్ రైట్ దానిపైన? బర్త్ రైట్ ఇప్పుడైతే ట్రంప్ ప్రభుత్వం అన్నది వాళ్ళకు పుట్టిన వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి ఉంటే తప్పితే మేము సిటిజన్షిప్ ఇవ్వము. గ్రీన్ కార్డు హోల్డర్ అయితే ఇస్తారు. మాకు ఏడాదికి 36 లక్షల బర్త్లు అయితే అందులో 12 లక్షల బర్త్స్ అంటే పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళు ఇల్లీగల్ వాళ్ళకి కానీ లేదా గ్రీన్ కార్డ్ వాళ్ళ పేరెంట్స్ ఒకరు గ్రీన్ కార్డు లేని వాళ్ళకు 1/3 వాళ్ళు వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి ఇయ్యనని ఇతను అంటాడు. అయితే 14th అమెండ్మెంట్లో ఏంటంటే క్లియర్గా ఉంది ఏమిందంటే, అంటే అందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ భూమి పెట్టిన ప్రతి ఒక్కరికి మేము సిటిజన్షిప్ కంపల్సరీ ఇస్తామని చెప్పి అందులో ఉన్నాయి అన్నట్టు 14th అమెండ్మెంట్లో. 14th అమెండ్మెంట్ వీళ్ళు టచ్ చేయరాదు. అక్కడ కాన్స్టిట్యూషన్ అనేది మా దగ్గర అమెండ్ ఏందో 22 సార్లకో 23 సార్లకో ఏది 250 ఏళ్ళ నుంచి. మీ దగ్గర ఎన్నిసార్లు బెండ్ అయిందో 100 సార్లు అయితేనే ఉంటుంది, ప్రతిరోజు అయితే. సో ప్రతిరోజు కాదు కానీ 100 కనే. సో మా దగ్గర అమెండ్మెంట్ 250 ఏళ్ళ నుంచి 22-23 అమెండ్మెంట్ లేదు. దీన్ని టచ్ చేయాలంటే 2/3 మెజారిటీ పార్లమెంట్ రావాలి, అంటే కాంగ్రెస్ అంటే మేము అక్కడ. ఆ తర్వాత 2/3 స్టేట్స్ వీళ్ళకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లేవు. సో దాన్ని ఏంటంటే అందులో కొన్ని ఎగ్జంప్షన్స్ తోటి, ఆ ఎగ్జంప్షన్స్ ఏంటంటే ఎవరి మీద అయితే మాకు అథారిటీ లేదో వాళ్లకు మేమేనక్కర్లేదు. అంటే ఎస్పెషల్లీ ఎన్వి కంబ్యాట్. ఇప్పుడు మా దేశం వచ్చి వేరే వాళ్ళు ఆక్యుపై చేసిన అనుకోండి, వాళ్ళ మీద మాకు ఉండదు కదా అని చెప్పి ఇతను ఏమంటాడంటే, వీళ్ళు మా మీద దండయాత్రకు వచ్చిండ్రు, వీళ్ళ మీద మాకు అధికారం లేదు కాబట్టి ఏదో ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని, అందుకోసం మేము వాళ్ళకి ఇయ్యను అని అంటాడు. ఇంకో ప్రొవిజన్ ఏంటంటే వాళ్ళకి అప్పుడు ఇండియన్స్ అని ఉంటారు అక్కడ, వాళ్ళకు కూడా ఇండియన్స్ అని అంటాం కానీ వాళ్ళు అదే నేటివ్ ఇండియన్స్ అంటాం, అంటే రెడ్ ఇండియన్స్ అంటాం, నేటివ్ ఇండియన్స్ అంటాం. అక్కడ ఇండియన్స్ అంటాం కానీ వాడు కొలంబస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇండియాకు పోదామనుకొని అక్కడ ల్యాండ్ అయ్యండి అన్నట్టు. ల్యాండ్ అయ్యి వాళ్ళు కనబడి వీళ్ళెవరు నాయన వీళ్ళం బ్రౌన్గా లేరు ఎర్రగా ఉన్నారని చెప్పి వాళ్ళు రెడ్ ఇండియన్స్ పెట్టిన అన్నట్టు. అప్పటి నుంచి వాళ్ళు రెడ్ ఇండియన్స్ అంటారు. అయితే వాళ్ళకు వేరే ఇండిపెండెంట్ ప్రొవిజన్ ఉందన్నట్టు. అయితే 14th అమెండ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఏది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మీద మాకు అథారిటీ లేదు కాబట్టి, ఏది ఇండియన్స్ మీద నేటివ్ ఇండియన్స్ మీద మాకు అథారిటీ లేదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకు వేరే రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నట్టు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళది వేరే ఉంటుంది అన్నట్టు. వాళ్ళు నేషన్ ఆఫ్ చెక్అవుట్ అంటారు అన్నట్టు, నేషన్ అని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు చేస్తున్నట్టు. సో వాటికి కూడా మాకు లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వనని చెప్పాను అన్నట్టు.
దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత స్పెషల్గా లా పాస్ చేసి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి కవర్ అయిపోయింది అది. అది మెయిన్, అది వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్ అన్నట్టు. ఇంకోటి ఏంటంటే అంబాసిడర్స్, కాన్సులేట్ ఆఫీసర్స్ ఉంటారు కదా మన ఇండియా నుంచి, వాళ్ళ మీద కూడా అథారిటీ ఉండదు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కారు వచ్చి గుద్దిపోయినా కూడా ఏమనరాదు పోలీసు వాళ్ళు స్టేట్ డిపార్ట్మెంట్ పోయి మన స్టేట్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేసుకొని వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. వాళ్ళ మీద రేట్ కాబట్టి అంబాసిడర్ పిల్లలకు కూడా మీ సిటిజన్షిప్ ఇవ్వలేదు. అది కూడా మొదటి నుంచి యాక్సెప్టబుల్ ప్రిన్సిపల్ అని చెప్పి వాళ్ళు అంటారు. ఓకే, సో చూడాలి ఏమైంది అన్నది అక్కడ. బట్ ఇంకా డెసిషన్ అవ్వాలా, ఇంకా సుప్రీంకోర్టు పోతాయి ఇవన్నీ. డిస్ట్రిక్ట్ అంటే మా దగ్గర 3 కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్టు, సర్క్యూట్ కోర్టు, సుప్రీంకోర్టు. ఇది ట్రంప్ ఫేవర్గా వస్తుందా, ట్రంప్ అగేన్స్ట్ వస్తుందా? ఇక లీగల్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ట్రంప్ అగేన్స్ట్కి వస్తానంటారు, కొంతమంది ట్రంప్ ఫేవర్గా వస్తానంటారు. కానీ అందరు లీగల్ యాక్సెప్ట్ చేసేది ఏంటంటే ఈ కేసు మాత్రం సుప్రీంకోర్టు తీసుకుంటుంది. మా దగ్గర సుప్రీంకోర్టు మీద మాదిరి అన్ని కేసులు తీసుకోదు. ఉన్నదే మా దగ్గర 50 కేసులు, ఏడాది 50 కేసులు 60 కేసులు తీసుకుంటుంది. ప్రతి కేసు అందరు 9 సుప్రీంకోర్టు జడ్జిలు ఉండాలి మా దగ్గర, అందరు సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి. సో ఇది మాత్రం అందరు ఇది సుప్రీంకోర్టు పోతుంది, సుప్రీంకోర్టు దీని మీద జడ్జిమెంట్ ఇస్తుంది అని చెప్పి అందరు లీగల్ ఎక్స్పర్ట్స్ మాత్రం అగ్రి అవుతారండి. సో ఇది ఏమన్నది అన్నది సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే, చివరిగా సార్, ఈ పేరెంట్స్ అక్కడ ఉండి పిల్లలకి సిటిజన్షిప్ లేకుండా తర్వాత ఇక్కడ పిల్లలు అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంతకుముందు సిటిజన్షిప్ లేకపోయినా వాళ్ళ పేరెంట్స్కి ఎవరికి వస్తే వాళ్ళకి కంటిన్యూ అయ్యేది కదా. పేరెంట్స్ గ్రీన్ కార్డ్ వస్తే పిల్లలకు కూడా 21 ఇయర్స్ లోపల కనుక పేరెంట్స్ గ్రీన్ కార్డ్ వస్తే పిల్లలు ఫ్రీ. ఇప్పుడు అలా ఇప్పుడు గ్రీన్ కార్డ్ అంతా చాలా టఫ్ కదా. అవును, ఆ పిల్లలంతా ఇప్పుడు 21 ఇయర్స్ తర్వాత ఇండియాకి రావాలి. అవును, మన ఇండియన్స్ అయితే, తెలుగు వాళ్ళు అయితే ఇక్కడికి రావాలి. వాళ్ళు మళ్ళీ వెళ్ళడానికి సంబంధించిన డిఫికల్టీ కూడా ఉంటుందా? మళ్ళా మా ద్వారా పోవాల్సిందే, ఇమిగ్రేషన్ లాయర్ పోవాల్సిందే. వాళ్ళు అక్కడ పెరిగినా కూడా అక్కడ పుట్టలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ H1 మీదనో F1 మీదనో పాలసీ వస్తుంది. ఒకవేళ కనుక ఈ బర్త్ రైట్ ఏదైతే అబాలిష్ చేస్తే మాత్రం చాలా మంది పిల్లలు మళ్ళా వీళ్ళు ఆ సైకిల్ పోవాల్సి వస్తుందండి. కాకపోతే ఇది ఏంటంటే ఓన్లీ గోయింగ్ ఫార్వర్డ్, వెనకకు పోదు. 2025 ఫిబ్రవరి 19 ఈ రోజు నుంచే మొదలైతుంది అది. అంటే అది కూడా మన సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత అది నార్మల్గా ఏంటంటే సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత పుట్టినోళ్ళు అని లేదా పర్టికులర్ డేట్ ఇస్తుంది అని చాలా మంది అనుకుంటారు. లేదంటే అది ఫిబ్రవరి 19 పెట్టొచ్చు అన్నట్టు. ఫిబ్రవరి 19, 2025 ఈరోజు. సో చూడాలి సుప్రీంకోర్టు ఏం డెసిషన్ ఇస్తుంది అని అందులో. సో ఒకవేళ కనుక అదైతే ఇంకా చాలా మంది వెళ్తారు, ఇంకా చాలా మంది బయటకు వస్తారు కదా, అట్లీస్ట్ ఇంకా 21 ఇయర్స్ తర్వాత. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాహుల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.